బట్టిపై అధిష్టానానికి రేవంత్ ఫిర్యాదు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గేతో ముఖ్యమంత్రి భేటీ. నైని వివాదం, మంత్రులపై కథనాలు, ఇతర అంశాలపై చర్చ. డిప్యూటీ సీఎంపై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదుల చిట్టా. బట్టి ఓ మీడియా అధినేత భేటీలపైన ఆధారాలు అందజేత. ఉత్తమ్, పొంగులేటి, సురేఖ వివరాలు సైతం అధ్యక్షుడి చేతికి. ఇంతవరకు కాపాడనని ఇక కష్టమేనని తేల్చి చెప్పిన సీఎం. రాష్ట్ర కాంగ్రెస్లో ముసలం పుట్టించిన నైని బొగ్గుగని అవినీతి పంచాయతీ ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి హోదాలో 62వసారి బుధవారం ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నైని బ్లాక్ వివాదం, మీడియాలో మంత్రులపై కథనాలతో పాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా నైని బొగ్గుగని వివాదం మొత్తానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కే మూల కారణమని అధిష్టానానికి ఆయన ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను బట్టిపై ఇతర ఫిర్యాదుల చిట్టాను ఖార్గే ముందు పెట్టినట్టు సమాచారం. దీంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఓ ఐఏఎస్ అధికారితో అనైతిక సంబంధం అంటగడుతూ ఓ మీడియాలో కథనం ప్రసారం చేయడం, ఆ తర్వాత నైని బొగ్గుగని వివాదం, ఇవన్నీ కూడా ఖార్గే ముందు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి ఒక 3 మంత్రులను తీసేయాలని మొండి పట్టుదలతోటి ఉన్నాడు. సురేఖ గారిని, ఎందుకంటే సురేఖ గారి కూతురు ఏకంగా రేవంత్ అనే ఏకవచనంతో హంగామా చేసింది. అదేవిధంగా మరి సురేఖ గారి దురదృష్టమో ఏమో కానీ ఆమె మంత్రి అయిన దగ్గర నుంచి వెళ్ళి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటుంది. అటు నాగార్జున గారికి సంబంధించిన వివాదం కావచ్చు, లేకపోతే మొన్న ఆయనకు సంబంధించిన ఎస్ఓటి ఈ సురేఖ గారికి సంబంధించిన పర్సనల్ సెక్యూరిటీ గార్డుల వివాదం కావచ్చు, ఇవన్నీ కూడా సురేఖ గారికి చెడుని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో సురేఖ సఖ్యంగా లేదనేది మనకు ఓపెన్గానే అర్థమవుతుంది. ఇక బట్టి విక్రమార్కతోటి రేవంత్ రెడ్డి గారికి పంచాయతీ ఏంటంటే, బట్టి విక్రమార్క గారు మాల సామాజిక వర్గానికి సంబంధించిన నేత. ఆయన బలపడితే రేవంత్ రెడ్డి గారికి థ్రెట్. విక్రమార్క గారిని ఎప్పటికప్పుడు ఎంత డిగ్రేడ్ చేస్తే రేవంత్ రెడ్డి గారి సీటు అంత పదిలంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారే పని కట్టుకొని బట్టి విక్రమార్క వెనకాల కుట్రలు చేస్తున్నట్టు కూడా ఈ కాంగ్రెస్ వర్గాల్లోనే మాట్లాడుకుంటాను. అందుకే ఏమాత్రం ప్రవేశం లేని సచివాలయంలోకి ఒక కాంట్రాక్టర్ల గుంపు పోయి ఈయన ఛాంబర్ దగ్గర ధర్నా చేసి మీ భార్య గారు 20-30% కమిషన్లు వసూలు చేస్తానని అక్కడ నినాదాలు చేయించడంలో రేవంత్ రెడ్డి గారి పాత్రే ఉన్నదనేది కూడా చాలామంది మాట్లాడుకుంటాను. ఇక అదేవిధంగా బట్టి విక్రమార్కతో పాటు ఇదే కాంగ్రెస్కు సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా రేవంత్ రెడ్డి గారి నిఘా ఉన్నది. ఎందుకంటే ఆయన చేతిలో ఖమ్మం ఉన్నది. ఆయన చేతిలో ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 7-8 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎప్పటికైనా థ్రెట్టే అనేది ఆయనది ఒకటి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద క్లీన్ చీట్ ఉన్నప్పటికీ కూడా ఏదో ధాన్యం వ్యవహారం ఆ మధ్యలో 1800 కోట్లకు సంబంధించి అవినీతి జరిగిందని ఈయనకు సంబంధించిన ఒక ఫైలు, సురేఖకు సంబంధించిన ఒక ఫైలు, పొంగులేటికి సంబంధించిన ఒక ఫైలు, బట్టికి సంబంధించిన ఫైలు. ఈ నలుగురి మంత్రుల మీద ప్రత్యేకంగా ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి గారు ఫిర్యాదు చేసినట్టు మొన్నటి నుండే ఆల్రెడీ ఇది మీడియా సర్కిల్స్లో ప్రచారం సాగుతుంది. మరి ఈ నలుగురిని తీసేసి కొత్తగా ఈ నలుగురి ప్లేస్ని వేరే ఎమ్మెల్యేలతోటి ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉన్నదా లేదా అని కూడా చూడాలి.